ముంబై నుండి దుబాయ్కి సముద్రం అడుగున ప్రయాణించే అద్భుత ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ అండర్ వాటర్ రైలు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. భారత్లోని ముంబై నుంచి దుబాయ్కి మధ్య దాదాపు 1900 కిలోమీటర్ల దూరం ఉంటుంది. డైరెక్ట్ ఫ్లైట్లో అయితే దాదాపు 3.5 గంటలు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ డిస్టెన్స్ని కేవలం 2 గంటల్లోనే పూర్తి చేయవచ్చు. ఇది వింటుంటే మీకు ఒక కలగా అనిపించవచ్చు, కానీ ఈ కలను నిజం చేసే దిశగా ఒక సంచలన ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. భారత్లోని ముంబైని యూఏఈలోని దుబాయ్ను కలుపుతూ అరేబియా సముద్రం అడుగున హై స్పీడ్ అండర్ వాటర్ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. గంటకు 600 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు విమానాల కంటే వేగంగా మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది. డీప్ బ్లూ ఎక్స్ప్రెస్ పేరుతో పిలుస్తున్న ఈ ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రైలు ప్రయాణించే టన్నెల్ గోడలకు పనోరమికా విండోలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అంటే అరేబియా సముద్రం అడుగున సుమారు 200 మీటర్ల లోతులో ప్రయాణిస్తున్నప్పుడు మీ కళ్ళ ముందే భారీ తిమింగలాలు, షార్క్లు, రంగురంగుల చేపలు గుంపులుగా కనిపిస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియంలో ప్రయాణిస్తున్న ఎక్స్పీరియన్స్ ఇది ఇస్తుంది. సుమారు $50 బిలియన్ భారీ బడ్జెట్తో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే కాదు, దీని ద్వారా దుబాయ్ నుంచి భారత్కు ముడి చమురును, అలాగే భారత్ నుంచి దుబాయ్కి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి చూస్తే ముంబై నుండి దుబాయ్కి ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు తగ్గడమే కాకుండా ప్రయాణ ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి. వేలాది కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. భారత్ యూఏఈ ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అమలు సాధ్యాసాధ్యాలపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ కలల ప్రయాణం నిజమైతే సముద్రం అడుగున బుల్లెట్ వేగంతో దూసుకెళ్లడం భారతీయులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది.